హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్న గుడి శ్రీ సోమేశ్వరాలయం, మన పుంగనూరులోది. సో కోనేరు దగ్గర విశ్వేశ్వరాలయం ఉంది. చాలా చాలా అందంగా ఉంటుంది రాతి కట్టడం. దానికి కొంచెం దూరంలోనే సోమేశ్వరాలయం కూడా ఉంటుంది. గంగమ్మ జాతర జరుగుతుంది కదా పుంగనూరులో, ఆ ఏరియాలోనే అక్కడే రైట్ సైడ్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్, లైక్ పీస్ఫుల్ టెంపుల్. నాకైతే పాతకాలం వాతావరణంతో చాలా అందంగా అనిపించింది. మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. మేము బాగా దగ్గర బంధువుల్లో ఒక అబ్బాయి నిశ్చితార్థం కోసం అనేసి, నిశ్చితార్థం కాదు, లగ్నాలు రాయడం అంటాం. సో ముహూర్తాలు పెట్టించడం దానికోసం అనేసి వెళ్ళాము. సో టెంపుల్లో ఎన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సో మెయిన్ టెంపుల్ ఈజ్ లార్డ్ శివాస్ టెంపుల్, స్వామి ఈశ్వరుడిది. సో ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ చిన్నది. ఇంతకుముందే నాగదేవతలను చూసాం కదా, అది నాగదేవతలు ఉన్నారు, అలాగే వేణుగోపాల స్వామి. మరి ఇక్కడ చూస్తే సూర్యుడు. సో సప్తాశ్వరతం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. అండ్ అగైన్ ఇది మెయిన్ టెంపుల్ వ్యూ ఒక సైడ్ నుంచి. సో అక్కడ నందీశ్వరుడికి పూజలు చేస్తున్నారు ఒక అమ్మ. సో ఎదురుగా శివాలయం లోపలికి చాలా బాగుంది. సో 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఒకటి, పడమర సైడ్ నుంచి ఒకటి, తూర్పు పడమర ఉత్తరం సైడ్ నుంచి ఇంకొకటి. సో ఉత్తరం అండ్ పడమర నుంచి ఎంట్రన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ చూస్తే అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుళ్ళు కూడా చాలానే ఉన్నాయి పుంగనూరులో. ప్రతి శివాలయంలోనూ ఇక్కడ చిన్న అయ్యప్ప స్వామి గుడి ఉంది. కోనేరు పక్కన చాలా పెద్ద గుడి ఉంది అయ్యప్ప స్వామిది. సో అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి చుట్టుపక్కల చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. చుట్టూ పెయింటింగ్సే ఉన్నాయి. చాలా ఆర్టిస్ట్ల స్కిల్ని బట్టి కొద్దిమంది చాలా బాగా వేశారు, కొద్దిమంది నార్మల్గా ఉన్నాయి. బట్ గుడి మొత్తం పెయింటింగ్సే ఉన్నాయి. అండ్ ఈ గుడిలోనే అందరూ పాత ఫొటోస్ అవి ఎత్తుకొచ్చి పెట్టేశారు. మేబీ మనం అలా చేయకూడదేమో. పాత ఫోటో ఫ్రేమ్లు అలాంటివి ఉంటే అవన్నీ తీసుకెళ్ళి గుళ్ళల్లో అట్లా పెట్టేస్తా అంటాం. గుళ్ళో పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, లైక్ ఏం చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ లార్డ్ శివాస్ ఫ్యామిలీ. లార్డ్ శివాస్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మనందరికీ అమ్మ నాన్న వీళ్ళే. పెద్దమ్మ అంటారు పార్వతీదేవిని. అమ్మలు గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మేటి పెద్దమ్మ. సో అండ్ ఇక్కడ ధ్యాన మందిరం అంట, మైసూరు వాళ్ళు ప్రారంభించినది. చాలా ఓల్డ్ కదా. అండ్ ఇంత పీస్ఫుల్ వాతావరణంలో ధ్యానం చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి రాతి కట్టడం ఎంత అందంగా ఉందో. నాకు భలే ఇష్టం ఇలా పాతగా ఒరిజినల్గా ఉన్నవంటే. మనం తిమ్మిని భూమి చేసి పెద్ద పెద్దవి కట్టేసి ఆర్టిఫిషియల్గా ఉంటే నాకు అంత నచ్చదు. బట్ న్యాచురల్ లుక్ కలిసిన బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న ఇళ్ళైనా గుళ్ళైనా నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం కదా మనం, అర్కపత్రం అంటాం. సో రీజన్ అయితే నాకు తెలీదు, బట్ కార్తీక మాసంలో బాగా పూజలు చేసేవాళ్ళం తెల్ల జిల్లేడు చెట్టుకి. అండ్ ఇక్కడ చూస్తే అమ్మవారి గుడి. యాక్చువల్గా దేవాలయంలో మూల విగ్రహాలను ఫోటోలు తీయద్దని నోటీస్ రాశారు, సో తీయలేదు. ఇది మెయిన్ టెంపుల్. సో మీకు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. వెరీ మ్యాగ్నిఫిషియంట్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. సో దాట్స్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. Thank you for watching the video till the end. Bye bye.